తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాజమౌళి ఒక్కసారి ముహూర్తం ఫిక్స్ చేశారంటే చాలు, ఇతర దర్శక నిర్మాతల్లో ఎక్కడా లేని కంగారు మొదలైపోతుంది. ఎందుకంటే ఆయన చెప్పిన డేట్కి వస్తే ఓకే, కానీ రాలేదంటే మాత్రం అందరికీ కంగారే. కానీ వారణాసి విషయంలో జక్కన్నకు కూడా టెన్షన్ పట్టుకుంది. దానికి కారణం ఒక హాలీవుడ్ సినిమా. మరి ఏంటా సినిమా? వారణాసికి దాంతో వచ్చిన సమస్య ఏంటి? ఎవరూ ఊహించనంత వేగంగా వారణాసి సినిమాను పూర్తి చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాను ముందు నుంచి చెప్తున్నట్లుగానే 2027 సమ్మర్లోనే విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 7, 2027న విడుదల కానుందని ప్రకటించారు మేకర్స్. శ్రీరామనవమి సీజన్లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు రాజమౌళి. 2027 ఏప్రిల్ 7న వారణాసి విడుదలని అధికారికంగా చెప్పడానికి ఒక్కరోజు ముందు కాశీలోని మెయిన్ సెంటర్స్ లో పోస్టర్స్ పెట్టి హంగామా చేశారు రాజమౌళి టీం. తర్వాత డేట్ కన్ఫర్మ్ చేశారు. అంతా బాగానే ఉంది గాని వారణాసికి అనుకోని సమస్య కూడా ఒకటుంది. ఇండియాలో దీనికి అడ్డు లేదు గాని హాలీవుడ్లో పెద్దడ్డంకే ఉంది. రాజమౌళి సినిమా వస్తుందంటే ఇండియాలో పోటీ ఉండదు. కానీ వారణాసి వచ్చే 10 రోజుల ముందు మార్చి 25, 2027న గాడ్జిల్లా సూపర్ నోవా సినిమా విడుదల కానుంది. గాడ్జిల్లా ఫ్రాంచైజీకి హాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదొచ్చిన 2 వారాలకే వారణాసి రానుంది. వారణాసికి ఇండియాలో స్క్రీన్స్ కు సమస్య ఉండదు గాని గాడ్జిల్లా కారణంగా హాలీవుడ్లో అయితే ఆ సమస్య తప్పకపోవచ్చు. అయితే ఏప్రిల్ 7 మాత్రం అదిరిపోయే డేట్. ఆ రోజు ఉగాది, అలాగే 14న అంబేద్కర్ జయంతి, 15న శ్రీరామనవమి. ఇలా వరుసగా హాలిడేస్ ఉన్నాయి. పైగా సమ్మర్ సీజన్. దాంతో వారణాసి డేట్కు ఇండియాలో తిరుగులేదు. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.